హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ వచ్చేసి మేకకాళ్ళు కర్రీ అండి. సో దీన్ని అయితే నేను చక్కగా ప్రిపేర్ చేశానండి. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా అయితే అయిపోద్ది. కూర అయితే చక్కగా గ్రేవీగా స్పైసీగా అయితే పెట్టేశానండి. అందుకనే సో ఒకసారి అయితే మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి. చక్కగా గ్రేవీగా పెట్టేశాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్ తెలియజేయండి. నేను టుడే సండే స్పెషల్గా అయితే ఈ కర్రీ ప్రిపేర్ చేశానండి. సో మనమైతే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం, చూసేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే రెసిపీ వచ్చేసి మేకకాళ్ళు కర్రీ. సో ఈ కర్రీని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. సో మనమైతే ఇప్పుడు ఇవైతే వచ్చేసి పావు కేజీ అయితే ఉన్నాయి. సో దీనిలోకి వచ్చేసి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసేసుకున్నానండి. సో వాటిని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూడండి. సో గ్యాస్ పైన అయితే నేను ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. సో నేను ఆనియన్స్ అయితే వేయించేసాను. దీంట్లో అయితే నేను మీడియం సైజ్ ఆనియన్స్ చిన్నవి తీసుకున్నానండి. 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను. సో ఆనియన్స్ని అయితే వేయించేసుకుంటున్నాను, చూడండి. ఓకేనండి, ఆనియన్స్ వేగిపోయాయి. దీనిలో వచ్చేసి నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశానండి. ఓకేనండి, దీనిలోనే నేను ఒక మీడియం సైజు టమాటాని అయితే తీసేసుకున్నాను. దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. ఓకేనండి, దీనిలో వచ్చేసి 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఇప్పుడైతే నేను వీటిని శుభ్రంగా వాష్ చేశానండి. ఇందులో అయితే యాడ్ చేసేస్తున్నాను, చూడండి. ఓకేనండి, దీనిలో నేను 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ ఆనియన్స్లో కొంచెం వేసానండి, ఇప్పుడు కొంచెం వేసాను. ఇదిగోండి, వేసి అన్నీ అయితే నేను కలిపేసాను. సో అండి, దీనిలో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనండి, దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఓకేనండి, దీనిలో 2 టీ గ్లాసుల వరకు అయితే వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, మూత పెట్టేసుకొని కొంచెం సేపు అయితే ఉడకనిచ్చుకుందాము. ఇదిగోండి, ఇదైతే చక్క దగ్గరగా ఉడికింది. ఇప్పుడైతే నేను కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ వేయించుకుంటానండి. ఓకేనండి, కుక్కర్ అయితే విజిల్ వేయించేసాను. సో ఇప్పుడు కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదండి, కర్రీ అయితే చక్కగా ఉడికిపోయింది. సో దీనిలో నేను ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అయితే మసాలా పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. అదేవిధంగా కొత్తిమీర అయితే కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, దీన్ని అయితే 1 నిమిషం పాటు అయితే ఉడికించేసుకుందామండి. ఓకేనండి, కూర అయితే సూపర్ స్మెల్ వచ్చేస్తుంది. సో కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేసేయండి. చక్కగా వెరీ సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి. సండే స్పెషల్గా అయితే నేను ఈరోజు ఈ కర్రీ ప్రిపేర్ చేశానండి. సో ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్స్లో తెలియజేయండి. ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో పెట్టండి. అదేవిధంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.